నమస్కారం, శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు. హరే కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తున్న ఇస్కాన్ మనందరికీ తెలుసు, ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో, ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తుందో, అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తి కాంతుల్ని పంచుతున్నది. యుఎన్ఓ అనేది ఒక ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థ అయితే, మరి ఒక స్వచ్ఛంద సంస్థగా, ఆధ్యాత్మిక సంస్థగా, ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని, సంస్కారాన్ని, సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇప్పటికీ 400 కోట్ల భోజనాలని సమర్పించింది. 400 crores. ఈ అక్షయపాత్ర ఫౌండేషన్కి శ్రీల ప్రభుపాద వారు ఒక మాట చెప్పారు. వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని, అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పేద పిల్లలు వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి శ్రీల ప్రభుపాద వారి హృదయం కరిగిపోయింది. ప్రపంచంలో ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకొని అక్షయపాత్ర ఫౌండేషన్కు అది స్ఫూర్తిగా నిలిచింది. అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ బృందా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు, గౌరవ మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, అదిగో పూర్ణాహుతి కార్యక్రమం అందరూ కర్తాళ ధ్వనులతో శబ్ద రూప నమస్సులు అందిద్దాం స్వామీజీకి. సుదర్శన యాగ యొక్క పూర్ణాహుతి కార్యక్రమంలో సుదర్శన స్వామి యొక్క ఆశీస్సులు అందుకుందాం. శ్యామవరుంధ పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే భక్తులందరికీ, ప్రజలందరికీ అన్ని వేళలా మంచి జరగాలని వేద మంత్రాల మధ్య, మంగళ ధ్వానాల మధ్య ఓం నమో భగవతే నారసింహాయ నమస్తే జత్తేజసే ఆవిరావిర్భవ వజ్రణక దంష్ట్రకర్మాటయాన్ రంధయ తమోగ్రహకృత స్వాహ. ఓం క్షౌం నమః ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం భృత్యమృత్యుం నమామ్యహం. ఓం నమో కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే మంత్రయంత్రతంత్ర ఔషధత్రజత్రాణి సంహర. ఓం నమో భగవతే మహాపుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీదాయ సర్వదృక్ హుంపట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుంపటే. ఓం. ఈ అనంత శేష విగ్రహ స్థాపనలోని ప్రత్యేకత ఏమిటంటే, శేషుడు పైనే కదా విష్ణువు ఉండేది. అందుకని
అనంతశేష స్థాపన. మరి ఆ పైన ఎక్కడో 2వ 3వ అంతస్తులో వస్తున్నటువంటి మూల విగ్రహాన్ని అత్యంత పవిత్రమైన గంగా, యమున, గోదావరి, కృష్ణా జలాలతో అభిషేకించి ఆ స్థలాన్ని అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక అలాంటి మోక్షపురి అయినటువంటి పవిత్ర క్షేత్రానికి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టితో ఆ క్షేత్రాన్ని జలశయనీ శ్రియం ధారాజ సచ్చందో పరిమేదిని స్వపరిదత్తంగాయ పత్నీమహీం దేవీం మాధవీం మాధవప్రియా లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామి అచ్యుత వల్లభాం ధరాయై విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. సువర్ణరజసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ త్వాం మమావహ జాతవేదో లక్ష్మీమనపకామినీ. శ్రీ సూక్త పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యామత్సినాథ ప్రబోధిని. ఇంద్రైరేవ ధ్రువదృష్టాని సంచరన్నే ఇంద్రయేణ ధ్రువం ధ్రువేణ అవిషాః తత్పై దేవా అవిష్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. ఓం నమో విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనముదాసన యద్విదంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. తవ కర్మాత్మకాని వై తేషామశేషానాం కృష్ణా స్మరణం పరం. అదిగో అనంత శేష స్థాపన జరిగింది. స్వర్ణకాంతులతో ఆశీస్సులందిస్తున్న అనంతశేషుడు, రజత కాంతులతో వెలుగులు పంచుతున్న అనంతశేషుణ్ణి ఈ భవ్యంగా నిర్మితం కానున్న ఆలయానికి ఒక పవిత్ర భూమికగా అనంతశేషుణ్ణి స్థాపించి వేదికపైకి వేంచేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. నేనెప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైనెక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో
నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్. మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్ కి వాళ్ళకే అప్పచెప్పాం. ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 203 కేంద్రాలు పెట్టాం. ఆ 203 కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్షగట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు. మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది. ఒక పక్క అక్షయ పాత్ర, ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దాతలకు కొదవలేదు. ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే 1000 కోట్లు 1200 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది. పెనుగొండలో ఒక పక్క లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ 108 అడుగులు సింగిల్ స్టోన్తో తయారు చేయడానికి ముందుకొచ్చారు. అది నేను ఎప్పుడో అప్పచెప్పాను. కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు గాని విధ్వంసంగా ఉండదు. పూర్తిగా ప్రోత్సహిస్తాం. మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలను కోరుతున్నా. 5 కోట్ల పైన ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ప్రపంచం అంతా కలిస్తే 10 కోట్ల మంది తెలుగు జాతి ఉంది. నా ఉద్దేశం ఒకటి, భారతీయులు బాగుండాలి, అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష, అది నా కోరిక. In your last term as the Chief Minister, you had entrusted to ISKCON Bangalore another vision of yours. This is a project of religious tourism at Penukonda, just 1 hour from Bangalore. You wanted us to build an iconic Lakshmi Narasimha temple on the hilltop. Your exact words to me when we met you for that project was, please make this project as popular as Tirumala Tirupati, attracting devotees from all over the world. On this occasion, ISKCON Bangalore assures you, sir, to do everything possible to see this vision of yours come true in the next 3 to 4 years.